చాలమ్మా. స్వీట్ తీసుకోండి. ఏదమ్మా అలివేలు ఇంకా రాలేదేంటి? వస్తుందండి. రాలివేలు కూర్చో, నీకు వడ్డిస్తాను. అదేంటమ్మా ఇంట్లో కూడా ముఖానికి ముసుగు కప్పుకున్నావేంటి? అంటే అది ఇంతకు ముందే కదా ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. అది రిమూవ్ చేసిన తర్వాత స్టీమ్ తీసుకునేంత వరకు ఇలా క్లాత్తో కవర్ చేసుకోవాలి, లేదంటే స్కిన్ పాడైపోతుంది. అయినా ఈ ప్యాక్లు స్టీములు నీకెందుకమ్మా? నీ ముఖం గుండ్రంగా చందమామలా ఉంటుందే. మరి తండ్రి పోలిక రామారావు గారి అందమే ఆ అమ్మాయికి వచ్చింది. రాలివేలు నువ్వు కూడా కూర్చో. ఆకలిగా లేదక్కా. కొంచెం తిను, లేదంటే బాగుండదు. గిదేంది గిట్లిరుక్కుపోయినా స్కార్ఫ్ తీయడం తప్పేటట్టు లేదే, దొరికిపోతానా ఏంది? అమ్మా వంటలు చాలా బాగున్నాయి. ఏంటమ్మా ప్లేట్లో అన్నం పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నావేంటి? మాతో కలిసి 2 ముద్దలు తిను. నీ 2 ముద్దలు సంతకెళ్ళా చంపుతున్నావు కదే. నాకు అసలు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. ప్లీజ్ అత్తమ్మా. పోనీలేండి, ఆకలి లేదంటుంది కదా, ఇబ్బంది పెట్టడం ఎందుకు? బతికిచ్చావురా మగాడా. పోనీ ఆ స్వీట్ అన్నా తినమ్మా. నాకు స్వీట్ వద్దు. ఇందులో స్వీట్ ఎక్కువ లేదు, లైట్ గానే వేశాను. నీకు నచ్చుతుంది చూడు. అవునమ్మాయ్, చాలా తక్కువగా ఉంది, బాగుంది, తిని చూడు. తీసుకో. తిను. ఆ ముసుగు తీ. తినండి అలివేలు, తిను. ఇంక తప్పేటట్టు లేదు. స్కార్ఫ్ తీయాల్సిందేనా? ఏదైతదైంది, తీసేస్తా. ముసుగు తీసి తిను. వద్దు వద్దు అన్న వాళ్ళని తిండి దగ్గర అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. ఉండండి, నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అబ్బా పద్మావతి, సూపర్గా ఉంది.
నువ్వేం అనుకోకపోతే ఈ స్వీట్ మొత్తం నేనే తినేస్తాను. బతికించినవే తల్లి, నీ ఎదవక కృతే నన్ను కాపాడింది. పర్లేదు తినండి. థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు వేరే బౌల్లో పెడతాను. వద్దక్క, నాకొద్దు. ప్లీజ్, నాకు పొద్దున టిఫినే ఇంకా అరగలేదు. అత్తయ్య, మావయ్య, మీరు తినండి, నాకు కొంచెం పనుంది, నేను ఇప్పుడే వస్తాను. అమ్మాయి అమ్మాయి, ఏంటి వింత వింతగా ప్రవర్తిస్తుంది? ఆ ముసుగెందుకు కట్టుకుంది? అసలేం జరుగుతుంది? మీరు తినండి. ఎంత తినండి. మెత్తగా ఉందో. చాలా బాగుందమ్మాయి, ఇంకొకటి వేయి. ఏమండి, ఈ పిల్ల వాలకం చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉందండి. ఇది మన రామారావు అన్నయ్య కూతురు కాదేమో అనిపిస్తోంది. నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వు నాతో చెప్పావు, నేను నీకు చెప్పలేదు, అంతే తేడా. మరేం చేద్దాం? ఒకసారి గట్టిగా అడుగుదామా? సాయంత్రం దాకా ఉంటాం కదా, అప్పటిదాకా చూసి అప్పటికే అనుమానంగా ఉంటే నిలదీద్దాం. ఏంటి మొగుడు పెళ్ళాలిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, తేల్చేద్దాం. ఆ, అబ్బే అలాంటిదేం లేదండి. ఏదో మా ఇంటి దగ్గర విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. తినండి తినండి మరి. ఆ, గులాబ్ జాములు మటుకు బాగున్నాయి పద్మావతి. అతన్ని అడిగితే విష్ణు గారి అడ్రస్ దొరుకుతుందేమో. చూసుకోనక్కర్లేదా? మా సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ మేడం. ఏంటి సారీ? అయ్యో ఛే. సినయ్య, హ? అమ్మ వాళ్ళ గురించి తెలిసిందా? లేదు పద్మావతి, ఆ రోజు నుండి ఈ రోజు వరకు అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాను. మ్యాక్సిమం హాస్పిటల్స్ అన్ని వెతికాను, ఎక్కడా లేదు. ఏమైపోయిందో సీనయ్య? పాపం మా అమ్మ నన్ను కాపాడబోయి తను గాయపడింది. అంతా ఆ భరత్ వల్లనే. ముందు వాడెక్కడున్నాడో తెలిస్తే బావున్ను. వాడి గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాను పద్మావతి. ఆ రోజు ఆ సంఘటన తర్వాత వాడు ఆచూకీ లేకుండా పోయాడు. పిన్ని, బాబాయ్ అందరూ వాడి గురించే సెర్చ్ చేస్తున్నారు. యదవ నాకు భయపడిపోయి ఎక్కడో దాక్కుని ఉంటాడు. నాకమ్మ కావాలి సీనయ్య. అమ్మకి నేనంటే ప్రాణం. నా కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. నేనిప్పుడు నీ కళ్ళ ముందున్నానంటే దానికి కారణం ఆ దేవతే. అవును పద్మావతి, నిజంగా భరత్ గాడు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడని నేనస్సలు కనిపెట్టలేకపోయాను. వాడి గురించి నువ్వు ప్రతిసారి చెప్తున్నా. తమ్ముడు అనే వాత్సల్యంతో వాణ్ణి వెనకేసుకొచ్చి నిన్ను తప్పుపట్టాను. ఆ విషయంలో నేను నీకు జీవితాంతం క్షమాపణ చెప్పినా తప్పులేదు. వదిలేసేనయ్యా. వాడి గురించి ఆలోచించి ఇప్పుడు నీ మనసు పాడు చేసుకోకు.
ముందు అమ్మ గురించి ఆలోచించు. ఎక్కడున్నా అమ్మని వెతికి పట్టుకురా సీనయ్య. ఈ సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ ఎంక్వైరీ చేశాను. మ్యాక్సిమం మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా జల్లెడ పడతాను. ఆవిడ ఎక్కడున్నా క్షేమంగానే ఉండుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు. త్వరలోనే ఆవిడ్ని తీసుకొచ్చి నీ ముందు నించో పెడతాను. అలాగే సీనయ్య. చెప్పండి మేడం. ఇంకా దొరకలే? లేదు మేడం. ఆ మాట చెప్పనీకి నీకు నోరెట్లేస్తుందిరా? అది అంటే మొత్తం జల్లెడబడుతున్నాను మేడం. నాకిడ నరాలు తెగిపోతున్నాయి. అది గట్ల గిట్టేడికి రావాలే. నువ్వు ప్రాణాలతో మిగలవు బిడ్డా. మీరేం టెన్షన్ తీసుకోకండి మేడం, దొరకగానే ఫోన్ చేస్తాను. అలివేలు, అలివేలు, ఈసారి గిట్ట మీ నుంచి ఫోన్ వస్తే అది దొరికిందన్న మాట మాత్రమే నాకు వినవడాలా, సంజే? అలాగే మేడం. అమ్మాయి, మా అలివేలు ఎక్కడమ్మాయి? తను ఇక్కడే ఉందని వచ్చాం. అవును, ఇంతకు నువ్వెవరమ్మా? ఆ పిల్ల డ్రెస్ చూడండి. అరే, మా అలివేలు కూడా ఈరోజు ఇదే డ్రెస్ వేసుకుంది. ఇద్దరూ అనుకొని కొనుక్కున్నారా? మీ తలకాయ్. ఈ పిల్లేనండి అలివేలని చెప్పి ఇందాక మనతో మాట్లాడింది. ముఖానికి రంగేసుకుని ఒకసారి, ముసుగు కప్పుకొని ఒకసారి మనల్ని మోసం చేసింది. ఈ అమ్మాయి అలివేలు కాదా? మరైతే మన అలివేలు ఏమైనట్టు? ఆ అమ్మాయి స్థానంలో ఈ అమ్మాయి ఎందుకుంది? మీకింకా అర్థం కాలేదా? ఈ పిల్ల మన అలివేలు ఏదో చేసిందండి. ఏయ్, ఎవరు నువ్వు? మా అలివేలు ఏం చేశావు? మర్యాదగా చెప్తావా లేదా? ఈ పిల్లని ఇలా అడిగితే ఎందుకు చెప్తుందండి? దీని బండారం మొత్తం ఆ బాబు ముందు బయట పెడదాం పదండి. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది ఒకసారి వినండి. మీరు చూసింది అనుకుంటున్నది నిజమే. నేను మీ అలివేలులా నటించా, మిమ్మల్ని నమ్మించాను. కానీ మీరు అనుమానిస్తున్నట్టుగా నేను మీ అలివేలుని ఏమీ చేయలేదు. తను సేఫ్గానే ఉంది. నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను. అది పూర్తి అవగానే మీ అలివేలుని మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. దయచేసి నన్ను నమ్మండి. ఏంటే నిన్ను నమ్మేది? నీ మాయ మాటలు వినటానికి, నీ వగలాడి చేష్టలు చూడటానికి మేమేమా విష్ణుబాబులాగా అమాయకులం కాదు. ఇంకా అలా చూస్తారేంటండి? వెళ్దాం పదండి. నీకెంత ధైర్యమే? నా ముందే నా పెళ్ళం మీద చేయేస్తావా నిన్ను? అయ్యో అయ్యయ్యో, మా ఆయనేం చేయకు. ఏయ్, అరవకు. ట్రిగ్గర్ నొక్కానంటే నీ మంగళసూత్రం తెగిపోద్ది.
వద్దమ్మా. సప్పుడు చేయకుండా నేను చెప్పేది సక్కగా నుండ్రి. ఊకే ఒర్లకుండా సీదా వచ్చిన దారినే ఇంటికెళ్ళిపోండ్రి. మీ అలివేలకైతే ఏం కాలే. దాని జాగలది సక్కగుంది. నేను ఈడికొచ్చిన దానికి ఒక లెక్కుంది చెప్పినా కదా. ఆ లెక్కల మీరు బొక్కలు ఎత్తుకకుండా చక్కగా ఇంటికి పోండ్రి. లేదంటే సీదా ఇద్దరు కలిసి పైకి పోతారు. లెక్కల మీరు బొక్కలు ఎత్తుకకుండా చక్కగా ఇంటికి పోండ్రి. లేదంటే సీదా ఇద్దరు కలిసి పైకి పోతారు. ఆవేశంలో నన్నేదో పీకుదాం అనుకుంటారేమో. నాకు గిట్ల కాలిందంటే వాణ్ణి కూడా కాల్చి దొబ్బుతా. ఈడ జరిగింది ఈయన్నే మర్చిపోవాలి. యాన్న కూసిండ్రనుకో కుతికెళ్ళు గోషేస్తా. సంజే అలాగేనమ్మా, మమ్మల్ని వదిలి మా దారిని మేము వెళ్ళిపోతాం. ఎలాంటే ఏమండి, ఇక్కడ విష్ణు గారని తెలియదండి. చెప్పరా, ఏమండి? ఒక్క నిమిషం లైన్లో ఉండరా. ఏంటమ్మా? ఇక్కడ విష్ణు గారని ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఈ ఏరియాలో ఎవరు లేరమ్మా. ఓ, సరే అండి. ఆ, పద్మావతి వెళ్ళొస్తావమ్మా. జాగ్రత్త అండి. వెళ్ళొస్తాం బాబు. అప్పుడప్పుడు వస్తుండండి. ఉమ్. అంత అవసరం లేదులే బాబు, మాకు చాలా ధైర్యం వచ్చింది. మీరు జాగ్రత్తగా ఉండండి బాబు. మ్మ్. ముఖ్యంగా అమ్మాయి విషయంలో జాగ్రత్త బాబు. మీరు మరీ ఇంతగా చెప్పాలా? ఆ బాబుకి అన్నీ తెలుసు. మన అమ్మాయికి వచ్చిన డోకా ఏం లేదు. ఉంటావమ్మా? అలాగే అత్తయ్య, ఇంటికెళ్ళగానే ఫోన్ చేయండి. అలాగే. ఒక్క నిమిషం అండి. మీ ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఉంటే ఇవ్వండి. ఎప్పుడైనా అలివేలికి మిమ్మల్ని చూడాలనిపిస్తే తీసుకొస్తాను. అలాగే అలాగే బాబు. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఇటు ఇవ్వండి. పద్మావతి, ఇది నీ దగ్గర ఉంచు. వెళ్ళొస్తాం బాబు. అలాగే అండి. పదండి.
వీళ్ళు లోపలికి పోతే బాగుండు. విష్ణు గారి ఇదేనా అండి? అవును, ఆయనతో మీకేం పని? ఆయనతో నేను చాలా మాట్లాడాలండి. ప్లీజ్ ఒక్కసారి పిలుస్తారా? ఏంటండి, ఏం మాట్లాడరు? రండి.